హలో అండి, నేను ఈరోజు చెప్పబోయేది సెండ్ ఫైల్స్ టు టీవీ యాప్ గురించి అండి. ఆండ్రాయిడ్ టీవీలో ఇన్స్టాల్ చేశాను, గూగుల్ టీవీలో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. నేను ఆండ్రాయిడ్ టీవీ ఉంటుంది, ఆండ్రాయిడ్ టీవీలో గూగుల్ టీవీలో ప్లే స్టోర్ ఉంటుంది. ఈ సెండ్ ఫైల్ టు యాప్ ఓపెన్ చేశానండి. ప్యారలల్గా నా మొబైల్లో కూడా సెండ్ ఫైల్ టు యాప్ ఇన్స్టాల్ చేశానండి. మన మొబైల్ నుంచి టీవీకి సెండ్ చేసుకోవచ్చు, టీవీ నుంచి మన మొబైల్కి కూడా ఫైల్స్ సెండ్ చేసుకోవచ్చు అండి. నేను సెట్టింగ్స్కి వెళ్ళి జస్ట్ చూస్తున్నానండి వెర్షన్ ఏంటి, కాపీరైట్ ఎంతవరకు ఉంది అవి. నేను ఎగ్జాంపుల్గా నా మొబైల్ నుంచి టీవీకి ఒక యాప్ పంపిస్తున్నానండి, ఫైల్. ఇక్కడ సెండ్ రిసీవ్ అని దగ్గర క్లిక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ సెటప్ అన్నీ చేసానండి, నా మొబైల్లో కూడా ఇన్స్టాల్ చేశాను సెండ్ ఫైల్ టు యాప్. అదిగోండి, క్లిక్ చేశాను నా మొబైల్లో. ఇక్కడ ఇలా వచ్చింది, ఓకే చేసేయండి. సెండ్ దగ్గర క్లిక్ చేయండి. అదిగోండి సెండ్. నేను ఒక ఏపీకే ఫైల్ని పంపిస్తున్నానండి టీవీకి. డౌన్లోడ్. అదిగోండి, ఒక ఏపీకే ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది కాబట్టి మన టీవీ నేమ్ అక్కడ డిస్ప్లే అవుతుందండి. అదిగోండి, నేను సెండ్ చేస్తున్నాను. ఫైల్ రిసీవింగ్ చేసుకుంటుంది ఆండ్రాయిడ్ టీవీలోకి. ఆ ఏపీకే ఫైల్ నేమ్ వచ్చి జియో సినిమా డాట్ ఏపీకే ఫైల్ అండి. అది ఆండ్రాయిడ్ టీవీలో జియో సినిమా లేదండి. నేను అందుకని నా ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని జియో సినిమా ఏపీకే ఫైల్ని ఆండ్రాయిడ్ టీవీకి సెండ్ చేస్తున్నానండి. అదే గూగుల్ ప్లే స్టోర్లో అవి ఉంటే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ టీవీలో కాకుండా గూగుల్ టీవీ అంటారు కదా, అది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదిగోండి, సక్సెస్ అయ్యింది. జియో సినిమా డాట్ ఏపీకే ఫైల్ సక్సెస్ఫుల్గా నా టీవీలోకి రిసీవ్ అయిపోయిందండి మొబైల్ నుంచి. ఈ రిసీవ్ అయిన ఫైల్ టీవీలో ఎక్కడ స్టోర్ అయితే అది చెప్పబోతున్నాను. నేను ఎగ్జిట్ అయిపోతున్నాను యాప్ నుంచి. టీవీలో అయిపోయి మై యాప్ దగ్గరికి వెళ్తున్నాను, మేనేజర్ దగ్గరికి వెళ్తున్నాను. మేనేజర్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేశానండి. క్లిక్ చేసి ఫైల్స్ దగ్గర క్లిక్ చేశానండి. ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, ఇంటర్నల్ స్టోరేజ్ కింద డౌన్లోడ్ అనే ఫోల్డర్ ఉంటుంది. అదిగోండి, జియో సినిమా డాట్ ఏపీకే ఫైల్. ఈ ఫైల్ నా మొబైల్ నుంచి టీవీకి పంపించుకున్నానండి. మీరు కూడా ఇలాంటి ఫైల్స్ కానీ ఎనీ ఫైల్స్ మీరు టీవీకి సెండ్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.